వెల్కమ్ ఎవ్రీవన్. ఈరోజు మన రెసిపీ చెక్కలు. ఎంతో క్రంచీ అండ్ టేస్టీగా ఉండే ఈ స్నాక్ ఐటెం ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. కావాల్సిన పదార్థాలు: కేజీన్నర బియ్యం పిండి, గంటపాటు నానబెట్టుకున్న ఒక టీ గ్లాస్ మినప్పప్పు, అలాగే ఒక టీ గ్లాస్ శనగపప్పు, 2 టేబుల్ స్పూన్లు జీలకర్ర, కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు కొద్దిగా, 10 పచ్చిమిర్చి, అంగుళం ముక్క అల్లం. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో కట్ చేసుకున్న అల్లం ముక్కలు, జీలకర్ర, అలాగే పచ్చిమిర్చి వేసుకొని కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టుకొని అల్యూమినియం గిన్నెలో 1 లీటర్ వాటర్ వేసుకోండి. అందులో 2 టేబుల్ స్పూన్ల సాల్ట్, చిటికెడు పసుపు, ముందుగా నానబెట్టుకున్న శనగపప్పు, మినప్పప్పు, కొత్తిమీర, కరివేపాకు, అలాగే మిక్సీ పట్టుకున్న పేస్ట్ని వేసుకొని ఒకసారి కలిసేలా కలుపుకోవాలి. నీళ్ళు కొంచెం మరిగిన తరువాత స్టవ్ కట్టేసి బియ్యం పిండిని కొద్ది కొద్దిగా వేసుకొని పూర్తిగా కలిసేలా బాగా కలుపుకోవాలి. ఒక 5 నిమిషాలు మూత పెట్టుకొని ఉంచిన తర్వాత మళ్ళీ బాగా కలుపుకోవాలి. ఇప్పుడు చేతికి ఆయిల్ అప్లై చేసుకొని ముద్దని చిన్న చిన్న బాల్స్లా చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇక్కడ మేము పూరీ ప్రెస్ సాయంతో ప్రెస్ చేసుకున్నాము. ఒకవేళ ఇది లేకపోతే ఏదైనా స్టీల్ లోటాతో ప్రెస్ చేసుకోండి. ఇప్పుడు ఒక పాలిథిన్ కవర్ తీసుకొని కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని మరీ గట్టిగా కాకుండా కొంచెం స్మూత్గా ప్రెస్ చేసుకోవాలి. ఇలా ప్రెస్ చేసుకున్న వాటిని ఒక క్లాత్ మీద వేసుకోండి. స్టవ్ మీద కడాయి పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఒక్కొక్కటిగా అందులో వేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు 2 వైపులా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. వీటిని చల్లారిన తరువాత ఏదైనా ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకోండి. ఈ చెక్కలు ఎంతో క్రిస్పీ అండ్ టేస్టీగా ఉంటాయి కనుక పిల్లల నుండి పెద్దల వరకు అందరూ ఇష్టంగా తింటారు. చూశారు కదా ఈ చెక్కల రెసిపీ. మీరు కూడా ట్రై చేయండి. మీకు మా రెసిపీ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే ఒక లైక్ చేయండి. మళ్ళీ ఒక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.